ఆనందమే పరమానందం చిన్నక్క మాటకి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను చేయబోయే వంటకం మామిడికాయ పచ్చడి. మామిడికాయ పచ్చడికి కావలసిన పదార్థాలు: 2 కిలోల మామిడికాయలను తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి ముక్కలు చేసుకోవాలి. ముక్కలు చేసుకున్న తర్వాత దాని లోపల ఉన్న పీసు పదార్థాన్ని తీసేసి ఒక క్లాత్తో నీట్గా తుడుచుకోవాలి. తుడుచుకున్న తర్వాత ఈ ముక్కలని ఒక కొలత గిన్నె తీసుకొని ఆ కొలత ప్రకారము నాకు 4 గిన్నెల ఈ పాత్ర ప్రకారం 4 గిన్నెలు ఈ ముక్కలు వచ్చాయి. దాని ప్రకారము 4 గిన్నెలకి 1 గిన్నె కారం పొడి, ఇంగువ, అదే కొలత ప్రకారం 1 పావు తక్కువ కల్లుప్పును తీసుకోవాలి. 2 టీ స్పూన్ల మెంతులని తీసుకోవాలి. ఆ గిన్నెలో పావు వంతు ఆవాలను తీసుకోవాలి. ఆవాలను తీసుకొని ఇలా కలుపుకోవాలి. 1 టీ స్పూను పసుపు తీసుకోవాలి. మెంతులను ఇలా దూరగా వేయించుకోవాలి. ఆవాలను అదేవిధంగా, మెంతులను కూడా అదేవిధంగా దూరగా వేయించుకున్న తర్వాత ఈ ముక్కలకి ఆయిల్ని పట్టించాలి. ఆయిల్ని ఇలా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ మిక్సీ పట్టుకున్న ఈ పొడులన్నీ మొత్తము ఈ ముక్కలకు కలపాలి. ఈ మొత్తము ఇలా ఈ ముక్కలకి మంచిగా పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి. కారం పొడి, ఆవాల పొడి, పసుపు, కల్లుప్పు పొడి చేసుకున్నది, మెంతుల పొడి, ఇలా ఆయిల్ మొత్తం కలిసేలా ఇలా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత గుప్పడి ఎల్లిపాయలను తీసుకొని ఈ పచ్చడిలో కలుపుకోవాలి. నేను ఈ పావు కేజీ అంతా ఈ ముక్కలకు కలిపాను. మిగతా ½ కేజీ అంతా ఆయిల్ని ఇలా తాలింపు పెట్టుకున్నాను. మిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, ఇంగువ వేసి తాలింపు పెట్టుకోవాలి. తాలింపు పెట్టుకున్న తర్వాత ఈ తాలింపు మొత్తం ఈ ఆయిల్ చల్లగా అయిపోయిన తర్వాత ఈ ముక్కలకు పట్టించుకోవాలి. ఇలా మొత్తం కలుపుకోవాలి. మామిడికాయ పచ్చడి రెడీ. లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.